అంతా అయితే కిరణ్ రాయల్ గారు ఉన్నారు, ఆయన అడిగి ఒకసారి నా అసెంబ్లీ గేట్ కూడా తాకినన్న వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కొనిదన పవన్ కళ్యాణ్ నేనే అనే మాట విన్నాక ఏమనిపిస్తుందన్న మీకైతే? అసెంబ్లీ గేటు దాటని చెప్పిన వాళ్ళు ఎవరు కనపడలేదు. అసలు ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అసెంబ్లీ కాదు కానీ ఈ రాష్ట్రంలో కూడా లేరు. ఇంకోసారి మాట్లాడితే దేశం కూడా దాటిచ్చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు 21 స్ట్రైక్ రేట్ 100% దమ్మున్న లీడర్. చెప్పింది చేస్తాడు. జగన్ కాదు చెప్పింది చేస్తా అని చెప్పింది చేసి చూపించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఆయన అసెంబ్లీకి వెళ్ళారు. నిన్న ఈరోజు చూసాం మనం కూడా. కొన్ని లక్షల మంది యువత, కొన్ని కోట్ల మంది ప్రజలు కోరుకున్న రోజు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్ర సమస్యలు ఏదైతే హామీలు ఇచ్చారో అన్ని కూడా త్వరలో నెరవేరబోతున్నాయి. 10 ఏళ్ళు మమ్మల్ని టచ్ చేసేవాడు లేడు స్టేట్ లో. డిసప్పాయింట్మెంట్ అయ్యారా? అప్పుడు ఏమైనా సీట్ రాలేదని మీకు? చాలా మంది అయితే మీ అభిమానులు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. చాలా మంది బాధపడ్డారు కిరణ్ గారికి సీట్ వస్తే బాగుండని. పవన్ కళ్యాణ్ గారు మాటే శాసనం. పవన్ కళ్యాణ్ గారు నేను చూసుకుంటాను హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా 100% మంచి న్యాయం జరుగుతుంది. అందరం బాగుంటాం. అలాగే తిరుపతిలో జరిగిన అవినీతి గురించి బయటికి తీసే అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి? మళ్ళీ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రోజు కూడా బయట తీసుకొస్తాం. ఈ 2 నెలల్లో పూర్తి ప్రక్షాళన చేస్తాం. తిరుమల 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉండబోతుంది ఈయన డిప్యూటీ సీఎం గా? 10 సంవత్సరాలు